ముఖ్యంగా మీరు అందరూ చూసుకుంటే ఈరోజు ఒక మంచి రోజు. ఎందుకంటే మేము ఎప్పుడు ఎంపీ మేడంతో ఫస్ట్ టైం ఎప్పుడు ఈ కార్యక్రమం గురించి డిస్కషన్ అయింది, అప్పుడు ఊహించలేదు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుంది అని అప్పుడు నిజంగా ఊహించలేదు. కానీ ఈరోజు మీలో చూసే ఉత్సాహం చూస్తే, ఈ మంచి కార్యక్రమంలో వచ్చే టర్నౌట్ చూస్తే నిజంగా మేడంకి నేను చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్టార్ట్ అయ్యేప్పుడు అంటే ముందుగా ఒక సర్వే జరిగింది అనకాపల్లి జిల్లాలో 4 చోట మేము డీటెయిల్డ్గా సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే భాగంగా మనకి దాదాపు 1343 మంది అసిస్టివ్ డివైసెస్ కావాలని మనకి గుర్తుపెట్టడం జరిగింది. అలింకో ద్వారా ఒక డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ చేసేసి 4 చోట అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం ఇక్కడ సెంటర్స్ పెట్టి అలింకో టీము, అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంటు, పీడీడీఆర్డీఏ సిబ్బంది, అసిస్టెంట్ కలెక్టర్ గారు అందరూ చాలా డీటెయిల్గా థరోగా ఈ క్యాంప్స్ కండక్ట్ చేసేసి 1343 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా మన ఎంపీ మేడం గారు 192 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఈ అన్ని డివైసెస్ విలువ ఒకటి చూస్తే 1,62,00,000 ఉంది. కానీ ముఖ్యంగా మనకి అందరికీ తెలుసు, ఇలాంటి కార్యక్రమం పెట్టడము, ఇలాంటి సర్వే చేయించడము, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడటము, కోఆర్డినేట్ చేయడము, ఇవన్నీ ఒక డిఫికల్ట్ టాస్క్. కొంచెము దాంట్లో చాలా రకరకాల ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ అన్నిటికీ మనకి ప్రాపర్గా మార్గదర్శనం ఇచ్చు, అప్పుడప్పుడు ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తూ, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక్క వ్యక్తి అంటే అది మన ఎంపీ మేడం గారు. అందుకే మరొకసారి ఎంపీ మేడంది చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ సార్, అనకాపల్లి జిల్లా నూతనంగా ఏర్పాటైన జిల్లా ఉంది సార్. గత సంవత్సరంన్నరలో మన ఈ జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లాలో మేము చాలా కార్యక్రమాలు చేశాము అండ్ చాలా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకు మంచి స్ఫూర్తి వచ్చింది, మంచి ఉత్సాహం తెలిసింది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యేందుకు ఇంకా కొంచెం మంచి ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా మనకి ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టేందుకు అలింకో సంస్థ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ఎంపీ మేడము, అందరు ప్రజాప్రతినిధులకి మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.